అంకుల్, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చానండి. మీకు ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే మీరు శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ బాధపడుతున్నారనిపిస్తుంది. భార్య చనిపోయింది, కూతురికి ఇంకా పెళ్లి చేయలేదు, కొడుక్కంటూ ఏమీ కూడబెట్టలేదు. నేను చనిపోతే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని బాధపడుతున్నారు కదా. బాధపడకండి అంకుల్, మీకు నయమైపోతుంది. మీకోసం చిన్న ప్రార్థన చేయమంటారా? పరిశుద్ధుడా, దేవా, తల్లి గర్భంలో మమ్మల్ని నిర్మించిన నీకు చచ్చుబడిపోయిన ఈ అవయవాల్ని బాగు చేయడం ఎంత ప్రభువా. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ వ్యక్తిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. ఈ వ్యక్తి తన జీవితకాలంలో ఎన్నో పాపాలు చేసుంటారు. నేను ప్రార్థిస్తుండగా ఈ వ్యక్తి పాపాలన్నింటినీ తొలగించి ప్రభువా ఈ క్షణమే ముట్టి ప్రభువా ఈ వ్యక్తిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, ఈ వ్యక్తికి సంపూర్ణమైన స్వస్థత తప్పక దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమెన్. నా పాపాలు క్షమించగా నన్ను బాగు చేయి. ఒరేయ్, ఇప్పుడు వచ్చిన అబ్బాయి ఏడి? ఎక్కడ? నాన్నా, నువ్వు నడిచి వచ్చేసేవేటి? ఒరేయ్, ఆ అబ్బాయి ఎక్కడున్నాడో చూడరా, తీసుకురారా ఒకసారి. నువ్వు వెళ్ళి కూర్చున్నా, నేను తీసుకొస్తాను. రా బాబు, వచ్చావా? నేను ఇలా లేచి నిలబడతాను, నడుతాను అనుకోలేదు బాబు. ఆ మంచి మీద చచ్చిపోతాను అనుకున్నాను. నీ దయ వల్ల బతికారు బాబు. ఇందులో నేను చేసింది ఏమీ లేదు, అంతా దేవుడే చేశాడు. దేవుడే మిమ్మల్ని స్వస్థపరిచాడు. ప్రైజ్ గాడ్.